హలో ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈరోజు టిఫిన్లోకి లంచ్లోకి పనికొచ్చేలాగా నేను ఒక చట్నీ చేసుకున్నానండి. ముందుగా పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఎక్కువగా పల్లీలు తీసుకున్నాను, పిల్లలు తింటారని చెప్పేసి. సగం చట్నీలోకి సగం పిల్లలకి తినడానికి పనికి వస్తాయని చెప్పేసి ఎక్కువగా ఫ్రై చేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం పండినట్టయితే అవే తీసుకున్నాను నేను. ఇలా పచ్చిమిర్చిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొని అందులోనే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఒక 4 రెమ్మల వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర, పల్లీలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని అందులోనే చల్లారిన టమాటాలను కూడా యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే పచ్చిమిర్చి టమాటా పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నానండి. దానికోసం ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక్కోసారి ఒక్కో టైప్లో చేస్తూ ఉంటానండి. ఈసారి పచ్చిమిర్చి వేసి చేశాను. అందులోనే సన్నగా తరిగిన ఆలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టీల్ కడాయిలో చేయడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. అడుగు బాగా మాడిపోతూ ఉంటుంది. ఊకే సిమ్లో పెట్టుకొని చేస్తుంటేనేమో టైం సరిపోవట్లేదు, హడావుడవుతుంది బాగా. ఇప్పుడు బాగా ఫ్రై చేసినటువంటి ఆలులోనే టమాటాలు వేసి పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కారం వేయాల్సిన పని లేదండి. ఆ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం వేయకూడదు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కూర అయితే దాదాపు రెడీ అయిపోయినట్టయింది. ఇప్పుడు పాప కోసం నేను దోశలు వేస్తున్నాను. ఇలా ఒక 2 దోశలు వేసేసి పాపకి టిఫిన్కి అయితే ఇచ్చేసానండి. కూర కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.